నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ భక్తి. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మధ్యప్రాచ్యం అతలాకుతలమవుతోంది. అయితే ఈ విషయాల్ని గతంలోనే ప్రస్తావించిన మహానుభావులు ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన సూర్య ఉపాసకులు, అలాగే ఆధ్యాత్మిక మార్గదర్శి, సౌర పీఠాధిపతి, హిమాలయ యోగి, గురూజీ సద్గురు శ్రీ శ్రీ ప్రభాకర్జీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. గురూజీ, మీరు గతంలో ప్రస్తావించిన ఏదైతే విషయం ఉందో ఇప్పుడు అక్షర రూపాలై, అక్షర సత్యాలై కళ్ళ ఎదురుగుండా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యం అంతా అతలాకుతలమవుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? ధర్మానికి హాని కలిగినప్పుడు విపత్తులు సంభవించడం సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగిందో ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయడానికి ఏదో ఒక చర్య జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ భూమండలం అంతా ప్రస్తుతం ఒక రీషేపింగ్ అంటే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ధర్మం పూర్తిగా లేకుండా పోయినప్పుడు ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి జరిగే ప్రక్రియలో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటివి యుద్ధాలు, ఇక ముందు భూకంపాలు, సునామీలు, టోర్నడోస్ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కూడా చాలా చాలా విపత్కర పరిస్థితుల్ని మనం చూడబోతూ ఉన్నాం. ఇంకా విపత్కర పరిస్థితుల స్వామి ఇప్పుడు చూస్తున్నది కంటే ఇంకా ఎక్కువగా రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. అంటే ఇది కలియుగ అంతానికి ఇది ఆరంభమా? కాలం మానం ఉంటుంది. అది మనుష్యమానంలో యుగానికి ఇన్ని సంవత్సరాలని ఆయుర్దాయం ఉంటుంది. మనిషికి ఏ విధంగా ఆయుర్దాయం ఉందో అలాగే ఇప్పుడు కలియుగం 4,36,000 సంవత్సరాల ఆయుర్దాయం కలియుగానికి. దీన్ని కలియుగం అంతం అందామా అంటే కలియుగానికి ఆయుష్ 4,32,000 సంవత్సరాలు, ద్వాపరానికి దీనికి 2 రెట్లు, త్రేతాయుగానికి 3 రెట్లు, అలాగే కృతయుగానికి 4 రెట్లు. ఈ 4 యుగాల్ని కలిసి ఒక మహాయుగం అంటాం మనం. అయితే కలియుగంలో ధర్మం 4,32,000 సంవత్సరాల వరకు కూడా ధర్మం అలా వెళుతూ ఉండి అధర్మం నెమ్మదిగా తగ్గితే పర్వాలేదు. ఒకేసారి అధర్మం ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఒక ఆవృతం జరుగుతుంది. ఆవృతం అంటే ఒక సర్కిల్ పూర్తవుతుంది అన్నమాట. సర్కిల్ పూర్తవడం అంటే ఏంటంటే అక్కడ అధర్మం ఎక్కువ అవ్వడం వలన ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రకృతి ఒక రకమైనటువంటి చర్య ద్వారా, పంచభూతాల ద్వారా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని తగ్గించి మళ్ళీ పునఃప్రతిష్ఠ ధర్మానికి చేయడంలో అంతర్భాగంగా ఒక అంతర్వలయం ఆవృతాన్ని పూర్తి చేస్తుంది. కలియుగం పూర్తిగా అంతం. ఓకే, కలియుగంలో ఒక సెమీ సర్కిల్ అంటే ఒక చిన్న ఆవృతాన్ని సరి చేస్తుంది అన్నమాట. దీనిలో అనేక జీవులు మరణించడం కూడా జరుగుతుంది. గతంలో చెప్పినట్టుగా అప్పుడు యుద్ధాలకి అంత కనపడకపోయినా నేను చెప్పిన తర్వాత నుంచి ఈ 3 సంవత్సరాలలో యుద్ధాలు అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. అది ప్రపంచ యుద్ధమా అవునా కాదా అనేది కాదు, యుద్ధాలు మాత్రం పెరుగుతాయి అన్నీ. తద్వారా జనహననం, జనం వినాశనం, అలాగే సంపత్ వినాశనం ఇవన్నీ జరుగుతాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలోనూ మనసులో వైకల్యం ఏర్పడి
ఎవరికి వారే వారి వినాశనాన్ని కోరుకునేటువంటి రోజులు వస్తాయి. అలాగే వ్యక్తికి మధ్యలోను, వ్యవస్థకి మధ్యలోను, అలాగే దేశానికి మధ్యలో వివాదాలు పెరుగుతాయి. అలాగే భూకంపాల్లో సూపర్ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అంటే రెక్టర్ స్కేల్ మీద 5, 6, 7 వరకు చూడొచ్చు. 8 దాటుతాయని అప్పుడే చెప్పుకున్నాం. సూపర్ భూకంపాలు, సూపర్ ఎర్త్క్వేక్స్ అవి వస్తాయి. అలాగే వాటి ద్వారా సునామీలు వస్తాయి, అగ్నిపర్వతాలు పడుతాయి. అంటే పంచభూతాల యొక్క ప్రకోపానికి గురి అవ్వక తప్పదు. కాబట్టి ప్రపంచం ఒక్కసారి జనాభా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ జనాభా తగ్గుతుంది. అలాగే భారతదేశంలో కూడా మనకి యాజిటేషన్స్ జరిగే అవకాశం ఉంది. అంటే రోడ్ల మీదకి జనాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. వచ్చి ప్రభుత్వాలు కొంచెం ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వంలో ఇప్పటి వరకు పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపబడతాయి. ప్రజల యొక్క అసంతృప్తి వస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం. అంటే రాజకీయంగా చాలా మార్పులు రాబోతున్నాయి. గురూజీ, ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు మన కంటి ముందు కనిపిస్తున్న దేశాలు, ఈ వార్లో ఏ అగ్రరాజ్యం అయితే దీనికి ఇంత పెద్దదిగా తీసుకువెళ్తూ వచ్చిందో, ఇప్పుడు ఆ అమెరికా చేస్తున్న ఈ యుద్ధానికి వార్ల దేశంలోనే వ్యతిరేకత అనేది వస్తుంది. గతంలో స్పెయిన్, బ్రిటన్ లాంటి దేశాలు 7 దశలు పతనం అయ్యాయి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అమెరికా 5వ దశలో ఉంది అంటున్నారు. మీరేమంటారు? అమెరికా చరిత్ర చూస్తే ఇరాన్ చరిత్ర ముందు చాలా చిన్నది. ఇరాన్ అంటే ఆర్యన్ నుంచి వచ్చింది. ఆర్యన్స్ అంటారు కదా, ఆర్యులు ఇప్పుడు చెప్పబోయేటువంటి హిందువులు అన్నదమ్ములే. అంచేత ఇరాన్ చరిత్ర కానీ భారతదేశ చరిత్ర కానీ చాలా పురాతనమైనటువంటి చరిత్ర మంది. ఇరాన్ కూడా ఖురాన్ మీద ఆధారపడి ఖురాన్ ధర్మాన్ని ఆచరిస్తుంది. అలాగే మన యొక్క భారతదేశం వేద సంస్కృతి మీద ఆధారపడి మన యొక్క పరిపాలన సాగుతుంది. అంటే మన ఆలోచన విధానం మన సంస్కృతి మీద ఆధారపడుతుంది. భారతదేశం, భారతీయ పౌరులు వారి యొక్క ఆలోచన వారి యొక్క గ్రంథం మీద ఆధారపడుతుంది, మూల గ్రంథం మీద. మన మౌలికమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వేదంలో ఉన్నటువంటి విషయాల్ని సంప్రదాయబద్ధంగా మన జీవన విధానంలోకి తీసుకొచ్చి మనం కర్మాచరణ చేస్తూ ఆ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. అందుకే మీరు ఈ యుద్ధంలో కూడా మన పాత్ర ఎలా ఉంది? స్టేబుల్గా ఉంది. మనకి ఇరాన్ స్నేహితుడే, అలాగే ఇజ్రాయెల్ స్నేహితుడు. అంటే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఆ వ్యక్తిగతంగా చేసేటటువంటి ఒకరికి ఒకరు శత్రువులు, కానీ భారతదేశానికి ఇద్దరు మిత్రులే. ఎందుచేత అంటే అక్కడ జ్యూస్ కానీ యూదులు కానీ, ఇజ్రాయెల్లో యూదులు, ఇక్కడ మనకు కనిపించేది ముస్లిమ్స్. అంటే ఈ ముస్లిమ్స్ ఖురాన్ మీద ఆధారపడి ఖురాన్ సంస్కృతి వాళ్ళకున్న ఖురాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద. అక్కడ యూదులు ఓల్డ్ టెస్ట్మెంట్ ఆధారంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. వీళ్ళకి వాళ్ళ శత్రువులని, వాళ్ళకి వీళ్ళ శత్రువులని వాళ్ళ మత గ్రంథాల్లోనే ఉంది ముందు. కానీ మన మత గ్రంథాల్లో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని మాత్రమే బోధిస్తుంది. అంటే కేవలం మానవులే కాదు, విశ్వంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులు కూడా మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. అంటే చీమ, దోమ, పాము కూడా జీవులేనని వేద సంస్కృతి చెప్తుంది.
అంచేత మనం పాముని దేవుడు అంటాం, చీమని దేవుడు అంటాం, చీమని సీమేశ్వరుడు కూడా అనవచ్చు, పాముని నాగేంద్రుడిని పూజ చేస్తాం, పందిని వరాహమూర్తి అని పూజ చేస్తాం. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ ద నేచర్, అంటే ఈ యొక్క ప్రకృతిలోను ప్రతి జీవరాశికి బ్రతికే హక్కు ఉంది. అది కూడా సుఖంగా బ్రతకడానికి ఒక జీవి ఇంకొక జీవికి సహకరిస్తూ బ్రతకాలి. అది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమాన్ని మన సంస్కృతిలో ఉన్నది కానీ మిగతా సంస్కృతుల్లో కేవలం వ్యక్తికి సంబంధించి వ్యక్తి సుఖాన్ని, ఆ వ్యక్తుల సమూహ సుఖాన్ని మాత్రమే కోరేటటువంటివే మతాలు. ఆ మతాల్లో ఇస్లాం, క్రిస్టియన్. ఈ మతాలు ఏంటంటే ఒక సమూహం యొక్క అభిమతమే మతంగా మారింది. అంటే ఒక వ్యక్తి ఒక సమూహాన్ని తయారు చేసి తన భావజాలాన్ని చొప్పిస్తే అది మతం అవుతుంది. అంటే అతని అభిమతాన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అయ్యేటట్టు చేస్తే, అనుసరించేటట్టు చేస్తే దాని పేరు మతం. కానీ భారతీయులకి మతం లేదు. హిందూ మతం అనేది పెట్టారు, హిందూ అనే పదం కూడా లేదు భారతదేశంలో. భారతదేశంలో హిందువులు ఉన్నారంటే వాళ్ళు ఒక మతం కిందే చూడాలి. హిందువులు అనే గ్రూపు కనుక సనాతనం అంటే విశ్వంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి, అంటే అది అంతరిక్షంలో కానీ భూమండలం మీదే ఇంకెక్కడైనా కానీ ఎక్కడ జీవం ఉందో ఆ జీవం అంతా కూడా ఆత్మవత్ సర్వభూతాన్ని, అంటే నేనే, నాలో ఉన్న జీవుడే అందరిలో ఉన్నారు. నువ్వు వేరు నేను వేరు కాదు, ఇరాన్ వేరు ఇజ్రాయెల్ వేరు కాదు, అమెరికా వేరు కాదు అనే భావజాలంతో మనం ఉన్నాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకరితో ఒకటి కొట్టుకుంటున్నా మనం ప్రశాంతంగానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళలోనూ మనం చెప్పేది ఒకటే, యుద్ధం సమయం కాదు ఇది. యుద్ధం వలన ఏ శాంతిని పొందలేము, ఉన్న వాటిని కోల్పోతాం. కాబట్టి యుద్ధం, మన పాకిస్తాన్ ప్రతిరోజు ఈనాటికి 75 సంవత్సరాల నుంచి గిచ్చుతున్నా సరే, మనల్ని యుద్ధానికి కాలు దోమని చెప్తున్నా సరే, మన శక్తివంతులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద యుద్ధం చేయట్లేదు. అది మన చేతకానితనం కాదు, మన సహనం, మన సంస్కృతి. కానీ ఖురాన్ బేస్ చేసుకుని వచ్చేటువంటి ఆలోచన విధానం, వాళ్ళకి సోచ్ విచారం అంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విచారణ ఏమిటంటే ఎదుటివాడిని ఆక్రమించు, బలవంతంగా ఎదుటివాడిని ఆక్రమించు, అది నువ్వు పొందు అని ఖురాన్లోను బైబిల్లోనూ బోధనలు అవే ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తిగత అభిమతాన్ని తీసుకోవడం వలన వచ్చినటువంటి పరిణామాలు, జరుగుతున్న ఏవైతే ఉన్న యుద్ధాలన్నీ కూడా ఆ యొక్క మతం యొక్క ప్రాతిపదికనే జరుగుతున్నాయి. అంచేత ఒక వ్యక్తి యొక్క అభిమతం కాదు, దైవం యొక్క, ఒక దైవశక్తి యొక్క సృష్టిని ఏ విధంగా సమతుల్యంగా ఉంచడానికి అందరూ సమానమే. అందుకు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేదే సనాతన సంప్రదాయం. అందుకు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి సనాతన సంప్రదాయంలోకి వచ్చేస్తాయి, సనాతన ధర్మంగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా అన్ని దేశాలు, ఇస్లాం దేశాల దగ్గర నుంచి క్రిస్టియన్ దేశాల వరకు అన్నీ మనకు వస్తాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ కాంబినేషన్ చూస్తున్నాం మనం. దీంట్లో బాహ్యంగా కనపడుతుంది అమెరికా లాంటి దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అని, కానీ ఇజ్రాయెలే అమెరికాని దీంట్లోకి చొప్పించింది. మన కథల్లో పూర్వం ఒక కథ ఉండేది. ఒక బ్రాహ్మణుడు తన శత్రువు, చాలా గొప్ప శత్రువుని ఎదుర్కోలేక, తన దగ్గర శక్తి లేకపోతే ఆ శత్రువుని ఎదుర్కొనడానికి కొంతకాలం వేచి చూసి మహారాజు దగ్గరికి వెళ్ళి, మీ పూర్వీకులు ఒక పాము చేత చంపబడ్డారు, కాబట్టి ఆ పాముని నీకు చాలా శత్రువు అంటే అని చెప్పి
ఆ తండ్రికి కారణమైనటువంటి, తండ్రి చావుకి కారణమైనటువంటి, పరీక్షిత్ మహారాజ్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ పాముకి ఈ పరీక్షిత్ యొక్క పుత్రుడైనటువంటి జన్మేజయుడికి చెప్తారనమాట. అంటే బలమైన శత్రువుని ఎదుర్కొనడానికి బలహీనుడు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ లాజిక్ని తనకి సరిపోదు, ఇజ్రాయెల్కి సరిపోదు బలం. ఎందుకంటే ఇరాన్ని ఎదుర్కొనడానికి ఇది 7,000 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక దేశాన్ని ఎదుర్కోవాలంటే తన బలం సరిపోదు. మిగతా వాళ్ళ మీద అందరి మీదకి ఇజ్రాయెల్ చేయగలదు, టెక్నాలజీలో అన్నిట్లో బలంగా ఉంది. అయినప్పటికీ కూడా అమెరికాని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసింది. 45 సంవత్సరాలుగా అమెరికన్ ప్రెసిడెంట్లు ఎవరూ కూడా ఇజ్రాయెల్కి ఈ విషయంలో సహకరించలేదు. కానీ ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా లాబింగ్ చేసేది ఎవరంటే ఇజ్రాయెల్. ఎవరు ప్రెసిడెంట్ కావాలన్నా ఆ సెనేటర్స్లోనూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్రతి 4 3 వీళ్ళే ఉంటారు. అంచేత ప్రెసిడెంట్గా ఆ సీట్లో కూర్చోవాలంటే ఇజ్రాయెల్ యొక్క అవసరం ఉంటుంది, ఇజ్రాయేలీలు అంటే యూదుల యొక్క అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క శక్తి చాలదు. అందుచేత ఇజ్రాయేలీలో ఉన్నటువంటి జనాభా దాదాపు అతి తక్కువగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులు, మిలిటరీలోకి చేరాలి, ఈ విధంగా టెక్నాలజీ పరంగా కానీ ఇవన్నిటిలోనూ వాళ్ళు మేధావులు. ఆ యొక్క శక్తిని, ఆ యొక్క యుక్తిని కూడా ఉపయోగించి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 45 సంవత్సరాల్లో జరిగినటువంటిది. అంటే ఇజ్రాయెల్ స్ట్రాటజిక్గానే చేసింది. అంటే దాంట్లో చొప్పించింది. అమెరికన్ ప్రజలకి ఇది ఇష్టం లేదు. అందుకే అమెరికాలో తిరుగుబాటు జరగడం అనేది జరుగుతుంది. నిజానికి ఇది అమెరికాకి అవసరమైనటువంటి యుద్ధం కాదు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఇరాన్ని సమూలంగా నాశనం చేయాలనేటటువంటి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా అమెరికాని దాంట్లోకి ఇన్వాల్వ్ చేసింది. రోజుకి $3 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, అది ప్రజల యొక్క సొమ్ము. అయితే ఒక విధంగా ట్రంప్ ఒక వ్యాపారస్తుడు కాబట్టి ట్రంప్ యొక్క ఆలోచనలను ముందుగానే పసిగట్టినటువంటి ఇజ్రాయెల్ ట్రంప్ చేత ఈ కార్యక్రమాన్ని తనకి శత్రువైనటువంటి దాన్ని బలవంతుడైనటువంటి వాడి చేత సంహరించాలనే ప్లాన్ వేసింది. అందుకే గ్రౌండ్ ట్రూప్స్ని పంపించాలన్నా సరే ఇజ్రాయేలీలు రారు. ఎందుకంటే మాకున్న సైన్యం తక్కువ అని నీ సైన్యాన్ని పంపించేటట్టు కూడా ఒక రచన చేశారు. ఇందుకీ ట్రంప్ ఎందుకు ఈ విధంగా గతంలో ఉన్నటువంటి ఎవరూ చేయలేని సాహసాన్ని ఎందుకు చేశాడంటే, సహజంగా ట్రంప్ ఆలోచనలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక మీద ఉండదు, కేవలం వ్యాపారం. అంటే షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టుగానే మానసికమైనటువంటి ఆలోచనలు కూడా అప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఆ స్థిరత్వం లేకపోవడం వలన అస్థిరత్వాన్నే వాడుకున్నారు నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కానీ.